నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కమ్యూనిస్టుల ఐక్యత సమాజానికి ఎంతో అవసరం పేర్కొన్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం రైల్వే పోలీస్ ఉన్నతాధికారి ఆశీర్వాదం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా దళిత గ్రామంలో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఆశీర్వాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ ఇక వార్తల వివరాలు తిరుపతి ఆశా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతి 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రులు పాల్గొననున్న కార్యక్రమం వద్ద ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జేసీ సుబ్బం బన్సల్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులతో కలిసి పర్యవేక్షించారు మనకి ఈరోజు తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో ITCX అనే సంస్థ వాళ్ళు ఈ 3 days టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు మనకి తిరుపతి టౌన్లో ఆశా కన్వెన్షన్లో ఈ 3 రోజులు ఫిబ్రవరి 17th, 18th, 19th ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో భాగంగా ఈరోజు ఓపెనింగ్కి మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా our honorable chief minister will be the chief guest and Maharashtra chief minister garu Goa chief minister garu will be the special guest of honor to this program along with the union cabinet minister for new and renewable energy Shripad Nayak garu kuda deeniki vichey unnaru ade vidhanga Maharashtra nunchi kuda inko iddaru state cabinet ministers kuda deeniki raabothunaru ee program ki మన టీటీడీ చైర్మన్ గారితో పాటు దేశ నలుమూల నుంచి టెంపుల్స్ నుంచి స్పిరిచువల్ లీడర్స్ అదేవిధంగా ధర్మకర్తలు మిగతా టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ కన్వెన్షన్కి రాబోతున్నారు ఈ 3 days కూడా వేరియస్ ప్యానల్ డిస్కషన్స్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ 3 రోజులు ఏర్పాటు చేసుకోబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈరోజు ప్రోగ్రాంలో మన ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో పాటు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అండ్ మహారాష్ట్ర ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు దేశంలో వామపక్ష పార్టీల పునరేకీకరణ ఎంతో అవసరమని ఈ దేశానికి సమాజానికి మేలు జరుగుతుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం చెప్పారు ఈ నెల 23వ తేదీన విజయవాడలోని ఎంబీ భవన్ ఆడిటోరియంలో 2 సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ జరగనుంది ఈ సందర్భంగా కార్యక్రమ గోడ పత్రికలను తిరుపతి నారాయణపురంలోని IFTU కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయంగా అంతర్జాతీయంగా కమ్యూనిస్టులు పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు కమ్యూనిస్టు ఉద్యమంలో సూత్రబద్ధ చీలికలతో పాటు సూత్రరహిత చీలికలు కూడా జరిగాయని తెలిపారు విప్లవోద్యమం బలహీనపడడానికి ఈ అవాంఛనీయ చీలికలు ఒక కారణంగా కనిపిస్తోందన్నారు వర్తమాన జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో విప్లవ సంస్థల మధ్య చీలికలను పాలక వర్గాలు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నారు దోపిడీ వర్గ శక్తుల మధ్య ఐక్యత పీడిత వర్గ శక్తుల మధ్య చౌలికలు సరికాదన్నారు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం వెలుగులు భారతదేశంలో నూతన ప్రజాస్వామ్యక విప్లవ సాధనకై సాగే మార్గంలో 2 సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం ఒక మైలురాయిగా నిలుస్తోందని ఆయన చెప్పారు ఈ నెల 23వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ శ్రేణులతో పాటు అభిమానులు ప్రజాస్వామికవాదులు కూడా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో IFTU నాయకులు లోకేష్ కుడు విజయ్ కుమార్ మోహన్ PDSU నాయకుడు ధనశేఖర్ ఏపీ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు అరుణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు న్యూ డెమోక్రసీ పార్టీ 12 సంవత్సరాల ముందు విడిపోయినటువంటి శాఖ కూడా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభాగాలు విలీనం జరిగి గత నెల డిసెంబర్లోనే విలీనం జరిగింది దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా విలీన సభలో ప్రకటన తెలియజేయాలని చెప్పి ఈ నెల 23వ తేదీ విజయవాడలో సదస్సు జరుగుతుంది ఆ సదస్సులో 2 శాఖల నుండి 2 పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యతగా
కమిటీని విలీనమైనటువంటి కమిటీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా 23వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 2 పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు. విడిపోవడం సమాజానికి పార్టీకి నష్టం. ఐక్యంగా ఉండడమే కమ్యూనిస్టులకు అలాగే ఈ సమాజానికి లాభదాయకం అని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు ఇది చాలా ఈ ఘట్టం ఒక చరిత్రాత్మకమైనది. విడిపోయినటువంటి కమ్యూనిస్టులు ఐక్యం కావడం చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయంగా తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ ఇంతటితో ఆగకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు గ్రూపులను ఐక్యం చేయడానికి కార్యాచరణ కోరుకుంటున్నది. అది కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైల్వే పోలీస్ ఉన్నతాధికారి ఆశీర్వాదం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామంలో 4 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని, కొనుగోలు చేయడమే కాకుండా ఆ ప్రాంత దళిత భూముల్లో దౌర్జన్యంగా రోడ్డును వేయడానికి ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న వారిపై దాడికి పాల్పడ్డారని, ఆశీర్వాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామాన్ని సోమవారం ఉదయం రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప నేతృత్వంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య, బహుజన సమాజ్ పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆశీర్వాదం తన కుటుంబ సభ్యులు కొంతమంది రౌడీలతో కలిసి దౌర్జన్యంగా ఇక్కడి దళితులను బెదిరిస్తున్నారని, తమ సొంత ఖర్చుతో దళితులు నిర్మాణం చేసుకున్న కాంపౌండ్ను పగలగొట్టారని ఆరోపించారు. రైల్వేలో ఉన్నత స్థాయి అధికారిగా ఉంటున్న ఆశీర్వాదం డీకేటీ భూములను కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. డీకేటీ భూములను కొనుగోలు చేయడమే కాకుండా డీకేటీ భూముల్లో దౌర్జన్యంగా ప్రవేశించి యజమానులపై దాడికి పాల్పడడం అమానుషమని వారు అన్నారు. ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాకాల మండల పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆశీర్వాదం అక్రమాలను ప్రశ్నించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆయన కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ పాకాల మండలం ఉన్నటువంటి పోలీసులకు ఎందుకు కనపడలేదు, రెవెన్యూ వాళ్ళకి ఎందుకు కనపడలేదు మాకు అర్థం కావడం లేదు. అందుకని మేము అనుకుంటున్నది ఏమంటే ఈ ఆశీర్వాదం అని ఆయన ఇక్కడ పోలీసుల్ని, ఇక్కడ రెవెన్యూ వాళ్ళని, ఈ జిల్లా కలెక్టర్ని, ఎస్పీని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి బలమైనటువంటి వాడా అని మేము చూద్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ చూస్తే 100కి 100 పాళ్ళు ఆశీర్వాదం గారు అన్ని రకాల అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టమవుతుంది. తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను. ఆయన ఏదైతే ఇక్కడ అక్రమంగా కొనుగోలు చేస్తున్నాడో ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఇది తక్షణం జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలం ఉన్నటువంటి రెవెన్యూ పోలీసు యంత్రాంగం మీద, అదే మాదిరి ఆయనకు కొమ్ముగా వస్తున్నటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టే కార్యక్రమాన్ని చేస్తాం. ఈ విషయంలో ఎస్పీ గారు, రైల్వే ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల న్యాయమైనటువంటి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి రామయ్య అనేటువంటి వాళ్ళు దాదాపుగా 30 రోజులుగా అక్కడ ఉండేటువంటి పెంచింగ్ మొత్తం కూడా కొట్టేసిన తర్వాత ఆ కొట్టారని చెప్పేసి వాళ్ళ కోసాలన్నీ కూడా ఇంచేసినారని చెప్పేసి పాకాల పోలీస్ స్టేషన్ ఎదిరిగితే పాకాల సిఐ ఇక్కడికి వచ్చి ఇక్కడుండేటువంటి వాళ్ళు డిఎస్పీ గారు మమ్మల్ని పోలీసులకు రోడ్డు వేయించమని చెప్పేసి దళితులను భయపెట్టిస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి సిఐ గారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది కమ్యూనిస్టులుగా సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ ఇతర సంఘాలన్నీ కూడా కలిసి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అందరిని కూడా కలిసి దళితులకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం చేస్తాం. చుట్టుపక్కల దళితులంతా ఐకమత్యం చేస్తాం. ఈ రామయ్య, గోపి ఆకున్నటువంటి కుటుంబాలకు సంబంధించిన రోడ్డు ఇటు పోనీయకుండా ఆపుదల చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా సిపిఐ వాళ్ళకి అండగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువు సమీపంలోని కుక్కలపల్లి గ్రామంలో మన రామయ్య వాళ్ళ యొక్క పొలాల్ని, అదేవిధంగా ప్రీవియస్గా ఇక్కడ పనిచేసినటువంటి సిఐ ఆశీర్వాదం గారి
పొలాలను కూడా చూడడం జరిగింది. దౌర్జన్యంగా సిఐ తన పదవిని అడ్డుపెట్టుకొని మన రామయ్య గారి వాళ్ళ ల్యాండ్స్లోనూ, తర్వాత గోపి వీళ్ళ ల్యాండ్స్లంతా దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఫెన్సింగ్ నుంచి కూడా ధ్వంసం చేసి అక్రమంగా ప్రవేశించినారు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పాలమనేరు రూరాలిటీ వడ్డూరు గ్రామంలో నివసించే పెంగారగుంట గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చి మగబిడ్డను ప్రసవించి కన్ను మూసిన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్కి సరిగ్గా వెళ్లకుండా పశువులను మేపుకుంటూ ఉండడంతో ఇంటి చుట్టుపక్కల వారు సునీతని శారీరకంగా వాడుకుని తల్లిని చేశారని విద్యార్థిని పెదనాన్న తెలిపారు. మైనర్ బాలిక గర్భవతికి కారణం ఎవరన్న దానిపై విచారణకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సునీత తన తల్లిదండ్రులకు 2వ సంతానం. 3 ఆడపిల్లల్లో సునీత 2వ సంతానం. మొదటి కుమార్తె ఇలాంటి వ్యవహారంలోనే మరణించినట్లు తెలుస్తోంది. సునీత స్కూల్కి సరిగ్గా వెళ్లకుండా పశువులను మేపుకుంటూ ఉండడంతో ఇంటి చుట్టుపక్కల వారు సునీతని శారీరకంగా వాడుకొని తల్లి చేశారని పెదనాన్న తెలిపారు. వారు ఎవరన్నది తెలియడం లేదని, కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల తనకు రావాల్సిన నెలసరి వస్తోందని ఇంట్లో వారికి చెప్పి నమ్మించి నాప్కిన్ ప్యాడ్స్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లేదని అమ్మమ్మ తెలిపింది. 2 రోజుల క్రితం తనకు నొప్పులు వస్తున్నదని తెలపగా బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రి వర్గాలు సునీతని పరీక్షించి ఇక్కడ కాదు చిత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. చిత్తూరు ఆసుపత్రి వర్గాలు చికిత్స చేయగా మగబిడ్డను ప్రసవించి సునీత కోమాలోకి వెళ్లింది. చిత్తూరు ఆసుపత్రి వారు వీరిని తిరుపతి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం వెళ్లమని అంబులెన్స్ మాట్లాడి పంపేశారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చి మగబిడ్డను ప్రసవించి కన్ను మూసింది. మా పాఠశాలలో అనుకోని జరిగిన ఇన్సిడెంట్ కొంచెం బాధాకరమైన విషయము. ఏమంటే సునీత అనే 10th క్లాస్ అమ్మాయి చనిపోయింది. కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి 9th క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు. అంటే ఇర్రెగ్యులర్. నెలకి 4 రోజులు 5 రోజులు వస్తుంది అంతే. వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు. వాళ్ళ నాన్న ఏమి పట్టించుకోడంట ఇంటి విషయాలు. ఈ పాపే ఆవులు మేపి పాలు పితికి దాంతో జీవనం గడిపోయింది. వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు దానికి. ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు. అన్యాయం చేసి ఉన్నారు ఆ పాపకి. ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మకి కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి. ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టేదేమో అవి నాప్కిన్స్ తీసుకెళ్లేదంట, బాత్రూమ్కి తలుపేసుకునేదంట. వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపలికి పంపించలేదు, రప్పించుకునేది లేదు. అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట. నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేదంట. అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసింది ఆ బాబా. ఇది చాలా బాధాకరమైన విషయము. 10th క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది చాలా శోచనీయం. పాఠశాలకి చాలా కష్టసాధ్యమైన విషయము. ఇది సార్ ఆ పాప సంబంధించి. మీకు ఎవరి మీద డౌట్ ఉందా, అనుమానం ఉందా? ఉన్నది అనుమానం. ముగ్గురు మీద ఉంది సార్. మా ఊర్లో కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లైంట్ అంటే ఎస్ఐ సార్ రమ్మన్నాడు. కాకపోతే వాళ్ళ డాడీ బిడితో ఉన్నాడు, రాలేకపోయినాడు. ఈరోజు పోస్ట్ మార్టం ఆడే చేసి ఇస్తానని చెప్పినారు. నెక్స్ట్ టైం అంటే ఎస్ఎస్ఆర్ వాటికి తిరుపతి పోయినాడు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో సంతకాలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకుంటాము, వచ్చి ఇంకోటి చేస్తాము, యూనియన్ టెస్ట్ చేస్తాము. మీ డౌట్ ఎవరి మీద ఉండే చెప్తే వాళ్ళని పట్టుకొని యూనియన్ టెస్ట్ చేసి వాళ్ళ కరీన టెస్ట్ మేము చేస్తాము, చూస్తాము, మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు కళ్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ. ఇందుకోసం ఇప్పటికే అధికారులు, అర్చకులు కోయిల ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణంలో చలువ పందేళ్లతో తీర్చిదిద్దారు సిబ్బంది. ఆలయమంతా వివిధ రకాల పుష్పాలతో కన్నుల విందుగా సిబ్బంది అలంకరణ చేశారు. ఆలయ ఆవరణమంతా రంగురంగుల రంగవల్లికలతో అందంగా ఏర్పాట్లు చేశారు. ఆలయం వెనుక యాగశాల, కైంకర్యాల వేదికలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
భక్తుల వాహన సేవలను తిలకించడానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ గోపురం, ఆలయ ప్రహరీ గోడ, ప్రధాన రహదారిలో రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరణ పూర్తి చేశారు. భక్తులు సెల్ ఫోన్లు, లగేజీ ఉంచుకోవడానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో అందమైన పూల మొక్కలతో పుష్ప ప్రదర్శన టీటీడీ ఉద్యానవన సిబ్బంది నిర్వహించనుంది. ప్రతిరోజు హరికథలు, సంగీత కచేరీలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నమాచార్య ప్రాజెక్ట్, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమ్యూనిస్టుల ఐక్యత సమాజానికి ఎంతో అవసరం పేర్కొన్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం. రైల్వే పోలీస్ ఉన్నతాధికారి ఆశీర్వాదం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా దళిత గ్రామంలో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆశీర్వాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.